ఆల్ ఐస్ ఆన్ షర్మిష్ఠా అని న్యూస్ లో చూస్తున్నాం కదా. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండ్ కంగనా రనౌత్ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. సో అసలు ఈ షర్మిష్ఠా మీద ఏ కేసెస్ ఫైల్ అయ్యాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బ్లాస్ఫమీ కేసు అనేది ఎవరో ఒకరు ఒక మతాన్ని లేదా మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అవమానపరిచినప్పుడు దానివల్ల ఆ మత విశ్వాసాల భావోద్వేగాలు దెబ్బతింటే వారిపై తీసుకునే చట్టపరమైన చర్య. సో దీనికి ఏ సెక్షన్స్ అప్లై అవుతాయంటే ఐపీసీ సెక్షన్ 295A ఆర్ బిఎన్ఎస్ సెక్షన్ 198. సో ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే హూ ఎవర్ విత్ డెలిబరేట్ అండ్ మాలిషియస్ ఇంటెన్షన్ ఆఫ్ అవుట్రేజింగ్ ద రిలీజియస్ ఫీలింగ్స్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా by words spoken or written or by signs or visible representations, insults or attempts to insult the religion or religion's beliefs of that class shall be punished. So దీనికి పనిష్మెంట్ కింద ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years, ఫైన్ యాజ్ డిటర్మైన్డ్ బై ద కోర్ట్ ఆర్ బోత్. సో ఇది మరి ఎలాంటి మిస్టేక్స్ చేసినప్పుడు అప్లై అవుతుంది సెక్షన్ అంటే, సో ఇక్కడ కేవలం ఓన్లీ మాటలే కాదు, అవి దురుద్దేశంగా ఉండాలన్నమాట. తప్పుగా అర్థం చేసుకున్న వాక్యాలకు ఈ సెక్షన్ అనేది అప్లై అవ్వదు. అన్ని మతాలకు ఇది వర్తిస్తుంది. కేవలం మాటలకే కాదు, ఎవరైనా రాంగ్ గా రాసినా కూడా వీడియోస్ కానీ మీమ్స్ కానీ జెస్చర్స్ ఇచ్చినా కూడా అందరి మీద కూడా ఈ సెక్షన్ అనేది అప్లై అవుతుంది.